ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆన్లైన్లో వీక్షిస్తున్న మీ అందరికీ నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నా. గత రాత్రి గాలి వాన దుమారం రేగింది. ఒక గ్రామంలో మందిర ప్రతిష్ఠ వార్షికోత్సవం సందర్భంగా వాక్యాన్ని విత్తడానికి శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం వెళ్ళడం జరిగింది. అక్కడ గాలి, తుఫాను, వాన, ఉరుములు, మెరుపులు వస్తున్నప్పటికీ కూడా ప్రజలు దేవుని వాక్యాన్ని పట్ల చూపించినటువంటి ఆసక్తి నన్ను చాలా ప్రభావితం చేసింది. దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. ఆ చల్లని వాతావరణంలో మోషే సీనాయి కొండ మీద ఉన్న అనుభవం గుర్తొచ్చింది. ఆ ఉరుపులు, మెరుపులు, కారు మబ్బులు అన్నీ కూడా ఆవరించాయి ఆ పర్వతం నిండా. అలాగా మోషే మాత్రం దేవుడితో సహవాసం చేస్తూ, దేవుడితో మాట్లాడుతూ, దేవుని యొక్క స్వరాన్ని వింటూ ఆనందించాడు. అలాగనే మేమంతా కూడా ఒక్కసారిగా సీనాయి కొండ మీదకి వెళ్ళిపోయినంత అనుభవం కలిగింది. హల్లెలూయా. ప్రియులారా, మా కొరకు ప్రార్థిస్తున్నందుకు మీకు ప్రభు పేరిట వందనాలు చెల్లిస్తున్నాం. మా పరిచర్య ఇంకా అనేక గ్రామాలు, ప్రాంతాలు, ప్రదేశాలు, నగరాలు, రాష్ట్రాలు, అంతర్రాష్ట్రీయంగా, అంతర్జాతీయంగా దేవుడు నడిపించుకు వెళ్తున్నందుకు దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తున్నాను. మీ ప్రార్థన అలాగే మీరు అందిస్తున్నటువంటి చిరు సహకారం మమ్మల్ని ఎంతో ప్రోత్సహిస్తుంది. పరిచర్యలో కుటుంబంగాను, పరిచర్యలో సువార్తీకరణ కొరకు, వాక్య బోధ కొరకు, స్వస్థ పరిచర్య కొరకు అందిస్తున్నటువంటి మీ యొక్క సహాయం కూడా మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది అని నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈ పరిచర్య కొరకు ప్రార్థించండి. దేవుడు ప్రేరేపణ ఇవ్వగలిగితే కనుక ఆ ప్రేరేపణ ప్రకారం మాతో సంప్రదించండి. పరిచర్యలో సహకరిస్తూ ముందుకు బాలిభాగస్తులుగా కొనసాగాలని కోరుతూ కొద్ది మాటలు మీ ముందు నేను ఈరోజు మరి నాకు ప్రత్యేకంగా అనుగ్రహింపడిన ప్రత్యక్షత జ్ఞానాన్ని మీకు పంచాలని ఆశపడుతున్నాను. ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ విత్ యూ all about what the revelation is that I got from the Lord. So I just wanted to share it with you. కాబట్టి ఆ ప్రత్యక్షత జ్ఞానాన్ని మీరు ఈరోజు పొందుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. కొద్ది మాటలు నేను చెప్తాను. కీర్తనాకారుడు మాట్లాడుతున్నాడు. 73వ కీర్తన 25వ వచనంలో ఒక మాట చదువుకుందాం. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములోనిది ఏది నాకు అక్కర్లేదు. మరొకసారి చదువుతాను. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములోనిది ఏది నాకు అక్కరా లేదు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇది ఆశాపు కీర్తన. ప్రియులారా, ఇక్కడ ఈ భక్తుడు చెప్తున్నాడు, నీవు తప్ప ఈ లోకంలో నాకు ఏది కూడా అక్కర్లేదు. దీని విషయమై కొద్ది నిమిషాలు మాట్లాడుకుందాం. మాట్లాడే లోపు చిన్న ప్రార్థన అందరూ కళ్ళు మూసుకోవాల్సిందిగా ప్రభు పేట కోరుతున్నాను. తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ మాటలో ఉన్న గొప్ప విషయాలు మాకు తెలియచేయండి. మా జీవితాలకు అన్వయించుకోవడానికి, బాగు చేసుకోవడానికి, బలపరచుకోవడానికి, మీ యందు మేము స్థిరపడడానికి సహాయం చేయండి. పరిశుద్ధాత్మ దేవుడా, మా మనస్సును సిద్ధపరచండి, మా హృదయాలను సిద్ధపరచండి. అలాగే మా జీవితంలో దైవిక జ్ఞానం చేత నా ప్రభు మేము నింపబడడానికి కృప చూపించి దీవించి ఆశీర్వదించవలసిందిగా వేడుకుంటాం. ఈ మాటల ద్వారా నాన్న తండ్రి మేము క్షేమాభివృద్ధి చెందుకునేటట్టు సహాయం చేయవలసిందిగా నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు పేరిట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.
పౌలు గారు అంటారు, ఏదైనా సరే క్షేమాభివృద్ధి నిమిత్తం చేయండి అని అంటారు. ఏం క్షేమాభివృద్ధి చెందాలి అంటే సంఘ క్షేమాభివృద్ధి కొరకు చేయండి అంటాడు. 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయం 23వ వచనంలోనూ 26వ వచనంలోనూ మాట్లాడతాడు అన్నమాట. ప్రియులారా, అయితే ఇక్కడ ఈ భక్తుడు ఏం మాట్లాడుతున్నాడంటే, ఆకాశంలో నీవు తప్ప నాకెవరున్నారయ్యా? ఈ లోకంలో నేను బ్రతుకుతున్నప్పటికీ కూడా ఈ లోకంలో ఏది కూడా నాకు అక్కర్లేదు. నీవు తప్ప నాకేమి కూడా అక్కర్లేదు. నీవు నాకుండగా లోకంలో ఏది నాకు అక్కర్లేదు. అంటే మనం ఇక్కడ గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రియులారా, నిజంగా మనము అంతగా దేవుడిలో ఉండగలుగుతున్నామా? అంతగా దేవునికి ప్రాధాన్యత ఇవ్వగలుగుతున్నామా? మన జీవితంలో దేవునికి నువ్వు తప్ప నాకు ఇంకేది అక్కర్లేదయ్యా అనేటటువంటి అంత ఇష్టాన్ని, అంత ప్రేమను దేవుని పట్ల మనం కనపరచగలుగుతున్నామా? చెప్పండి. ఈరోజు ఏమైపోయాడు దేవుడు? ఎందుకు ఇలా చేస్తున్నాడు దేవుడు? నాకు ఎందుకు సహాయం చేయట్లేదు దేవుడు? నాకే ఎందుకు జరగనివ్వట్లేదు దేవుడు? నన్నే ఎందుకు దీవించట్లేదు దేవుడు అని దేవుణ్ణి మనము ఆడిపోసుకోవటంలో మనము అనుభవం తెచ్చుకుంటున్నాం తప్ప, దేవా నువ్వు తప్ప నాకు ఇంకేం అక్కర్లేదయ్యా అని మనం చెప్పగలుగుతున్నామా ఈ రోజున? అలా చెప్పగలిగినప్పుడు నువ్వు నిజంగా దేవుడిలో ఆనందిస్తున్నట్టు అర్థం వస్తుంది. నువ్వు నిజంగా దేవుడిలో జీవించాలని, దేవుని కొరకు జీవించాలని, దేవుని యందు జీవించాలని, దేవుడే నీకు సమస్తంగా భావిస్తూ నువ్వు బ్రతుకుతున్నావని అర్థమవుతుంది. అయితే దేవుడు 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 అని కూర్చుంటే ఇంకా మరి కుటుంబం అక్కర్లేదా? మరి ఉద్యోగం అక్కర్లేదా? పని అక్కర్లేదా? బాధ్యతలు అక్కర్లేదా అని అంటే అవి ఉండాలి. దేవుడు లేకుండా ఉన్నా సరే గంప సంతానం ఉండి మోయలేనంత భారాన్ని మోసుకొని నీ జీవితంలోనికి దేవుడే లేకుండా పోతే వీళ్ళందరూ ఉండి నీకేం ఉపయోగం ఉంటుంది? ఉండదు. మొదటగా అందుకోసం మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మీరు వెతకండి. నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకముందు నెరవేర్చబడుచున్నట్లు భూమి యందు నెరవేర్చబడునుగాక. అంటే అర్థం ఏంటంటే, నీవు ఉండాలి, నీ చిత్తం జరగాలి, నీ ఆలోచన జరగాలి, నీ ప్రణాళిక నెరవేర్చబడాలి, నీ ఉద్దేశం సఫలమవ్వాలి, నీ వాగ్దానం నెరవేర్చబడాలి, నీ మాట నెరవేర్చబడాలి. అది మొదటి ప్రయత్నంగా మనం మన జీవితంలో కలిగి ఉండాలి. ఈ లోకం నాకు వద్దు, ఈ లోకంలో ఉన్న నాకు వద్దు అంటే, ఈ లోకంలో తినే ఆహారం ఉంది, ఆహారం నాకు వద్దు అనుకోవడం బుద్ధి పొరపాటే. ఆయన ఉద్దేశం అది కాదు. మొదటగా నీవు నా జీవితంలో ఉండాలి. వాతావరణం అంటే పంచభూతాలు, గాలి, నీరు, ఎండ, ఇవన్నీ కూడా ఉన్నాయా? పంచభూతాలు ఇవన్నీ ఉండాలి మనిషి బతకడానికి భూలోకంలో. కానీ ఏం అవసరం లేదని అంటే దాని అర్థం అది కాదు. ప్రాముఖ్యంగా వీటిని సృష్టించినటువంటి నీవు ఉండాలి. వీటిని సృష్టించినటువంటి నీవు నాకు మొదటగా ఉండాలి. అంటే ఈరోజు నేను చెప్తున్నాను, నిజంగా నువ్వు అలా దేవుని యందు అతిశయపడగలుగుతున్నావా? అలా దేవుని యందు ఆనందించగలుగుతున్నావా? అలా దేవునిలో నువ్వు ఉండగలుగుతున్నావా? అలా దేవునిలో నువ్వు జీవించగలుగుతున్నావా లేదా అన్నదే ప్రాముఖ్యంగా మనం గమనించుకోవాల్సిన గొప్ప విషయం. హల్లెలూయా.
ప్రియులారా, మరి ఇక్కడ మనం గమనించుకోగలిగితే కనుక ఇక్కడ ఇంకా ఆయన ఎలా ఆనందిస్తున్నాడో నేను చెప్తా. 27వ కీర్తనలోకి వెళ్తే కనుక 27వ కీర్తనలోకి వెళ్దాం. అక్కడ ఏమని మాట్లాడుతున్నాడు? యెహోవా నాకు వెలుగు, నాకు రక్షణ అని మాట్లాడుతున్నాడు. యెహోవా నాకు వెలుగు, రక్షణ అయి ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును అంటూ కిందకు వస్తే గనక 4వ వచనం నుంచి, యెహోవా యొద్ద ఒక వరము అడిగితిని, దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ప్రియులారా, నీవు నిజంగా దేవుడిలో ఆనందించగలుగుతున్నావు అన్నదానికి అర్థం ఎలా తెలుస్తుంది అంటే, నీవు నీ దేవుని మందిరం, నువ్వు కోరుకునే దేవుడు నీ దేవుని యందు నువ్వు ఆనందిస్తూ ఎలా కనబడగలవు అంటే, నువ్వు ఆయన ఆలయంలో జీవించడానికి ఇష్టపడుతున్నావా లేదా? అది ఇక్కడ ఏంటంటే, యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. I wanted to dwell in his temple. ఈ రోజున దేవుని మందిరం అనేది చాలామంది మర్చిపోతున్నారు. ఆదివారం గుడికి వెళ్ళాలి అన్న సంగతి మర్చిపోతున్నారు. యవనస్తులు మర్చిపోతున్నారు. వీళ్ళకి క్రికెట్, ఆటలు, సరదాలు, షికార్లు, సినిమాలు. మరి కొంతమందికి బంధువులు, ఆదివారం ఒక్క పూట సెలవు కదండి, క్యాంప్స్, ట్రిప్స్, ట్రావెల్స్, బంధువుల దగ్గరికి వెళ్ళాలి. మరి ఆదివారం నాడు కూడా కొంతమంది బంధువులు వస్తే ఫ్యామిలీ ఫెలోషిప్, ఇలాగున అనేక వాటికి క్రైస్తవులు అనేవారు అటాచ్ అయిపోయి, మనకంటూ ఒక దేవుని మందిరం ఉంది, మనకంటూ ఒక మందిరం ఉంది, ఆ మందిరానికి వెళ్ళాలి, అక్కడ దేవుని ప్రసన్నతను నేను చూడాలి అనేటటువంటి ఆశ ఈ రోజులో ఎంతమందికి ఉంది? నా జీవితంలో వ్యక్తిగతంగా నేను చెప్తాను ఒక మాట. నేను గవర్నమెంట్ ఎంప్లాయీని. ఆ ఉద్యోగం చేస్తూ నాకు ఆదివారం పూట సెలవు దొరికేది కాదు. ఆదివారం పూట సెలవు దొరకపోయేసరికి నాకు చిన్నప్పటి నుంచి కూడా దేవుడి గుడి, దేవుని వాక్యము, దేవుడి సన్నిధి అంటే చాలా ఇష్టపడేవాడిని. మా అమ్మగారు నాకు ఆ త్రోవలో నడిపించారు. అయితే దేవుని గుడికి వెళ్ళకపోతే ఆ రోజు హృదయంలో చాలా నొప్పితో, బాధగా ఉండేది. ఏదో ఒకటి మిస్ అయిపోయాను, ఏదో ఒకటి నష్టపోయాను అన్న విధంగా నాకు అనిపించేది. అప్పుడు దేవుడి దగ్గర ప్రార్థన చేసుకున్నాక, దేవా, మరి నేను ఉద్యోగం చేయకపోతే నా కుటుంబాన్ని నేను పెంచుకోవడం కష్టం కదా, మరి నాకు ఇలాంటి ఉద్యోగం ఎందుకు ఇచ్చావు నువ్వు? చాలామంది ఉద్యోగం చేసుకుంటూ సువార్త చేసుకోమంటున్నారు. నా జీవితంలో నీ ప్రణాళిక ఏంటి? నీ ఏర్పాటు ఏంటి? నా పిలుపును మరొకసారి నువ్వు నాకు గుర్తుచెయ్యు అని అంటే,
దేవుడు అన్నాడు, నేను నీ కుటుంబాన్ని పోషించే బాధ్యత నేను తీసుకుంటాను. నిన్ను, నీ భార్యను, నీ బిడ్డల్ని నేను చూసుకుంటాను. నా పని నువ్వు చేయి అని 2 సార్లు నాకు దేవుని స్వరము వినిపించి, నువ్వు ఉద్యోగాన్ని విడిచిపెట్టే అని చెప్పేసి నాకు స్వరం వినిపించినప్పుడు నేను నా భార్యతో మాట్లాడాను. భార్యతో మాట్లాడిన తర్వాత, మనకి వదిలేండి ఉద్యోగం, దేవుడి సేవ కన్నా పెద్ద ఉద్యోగం ఇంకేది కూడా ఈ ప్రపంచంలో లేదు, మనం సేవ చేసుకుందాం అని ఆవిడ చెప్పడం జరిగింది. ఆవిడ పర్మిషన్ అయిపోయింది. ఇంకా నాకు నాతో వెనకాతలు రావాల్సింది ఆవిడే కదా, నా కంటిన్యూ అవ్వాల్సింది ఆవిడే కదా, ఆవిడ పిల్లలే కదా. ఇంకా అప్పుడు పిల్లలు పుట్టలేదు, వివాహమైన కొత్త దినాల్లో. ఆ తర్వాత అమ్మ నాన్నకి చెప్పాను. అమ్మ నాన్నకి చెప్తే, నాన్న ఇష్టపడకపోయినా, అమ్మ దేవుడు చెప్పిందే చేయనన్నా, దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు అని ఆవిడ చెప్పడం జరిగింది. ఇంకంతే, ఇద్దరు ఏకీభవించారు కదా, ఇద్దరు పర్మిషన్ అయిపోయింది. దేవా నీ పర్మిషన్ ఇంతకుముందు అయిపోయింది అని ఉద్యోగం విడిచిపెట్టేసేసి నేటి వరకు, ఇంతవరకు నాకు ఇది 55 సంవత్సరం నడుస్తుంది. నా జీవితంలో నేను ఇప్పటి వరకు ఒక్కసారి, ఎప్పుడో 1-2 సార్లు తప్ప ఆదివారం ఆరాధనలో, ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళడంలో ఇంతవరకు నేను ఎప్పుడు మిస్ కాలేదు. ఇంతవరకు ఆయన ప్రసన్నత చూడాలని. హల్లెలూయా. మనం ఎవరిలో ఆనందించాలి? దేవుడిలో ఆనందించాలి. లోకంలో ఆనందించడం కాదు. లోకంలో ఏది నాకు వద్దు అంటాడంటే, లోక ఆశలు ఉన్నాయి. శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మం. కన్నుతో చూచేది కావాలి. ఓ రాయల్గా బ్రతకడం కావాలి, జల్సాగా బ్రతకడం కావాలి, ఫ్రీగా బ్రతకడం కావాలి, స్వేచ్ఛగా బ్రతకడం కావాలి. ఆ స్వేచ్ఛ మొదలు దేవుడు ఇచ్చాడు అందరికీ. ఆదాంకి అవ్వకి ఇచ్చాడు, స్వేచ్ఛగా బ్రతకమన్నాడు. కానీ ఈ పని చేయొద్దన్నారు. ఆ స్వేచ్ఛ ఆఖరికి ఏం చేసిందంటే, దేవుడు ఏమనడలే అని చెప్పేసేసి దేవుడికి భయపడకుండా ఆఖరికి ఏం చేశారంటే, వీళ్ళు తినకూడని పండు తిని చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లోనికి, పాప స్థితిలోనికి మొదటి ఆదాము మనుషుడు, అవ్వ వచ్చారు. అది నేటికి ప్రతి మానవ జాతికి సంక్రమిస్తూ కూడా వచ్చింది. మరి స్వేచ్ఛలో నీకున్న స్వేచ్ఛ, ఇప్పుడు దావీదు ఒక్కడే ఉన్నాడు, గొర్రెలు కాస్తూ ఉన్నాడు, అరణ్యంలో ఉన్నాడు, పొలంలో ఉన్నాడు. మరి ఆయన ఎందుకు తంబుర సితార నాదములతో దేవుని స్తుతించాడు? నల్లగా చాలామంది సంఘంలో ఉన్నట్టుగా 100,000, 1000 ఉన్నట్టుగా, 10,000, లక్షలు ఉన్నట్టుగా అక్కడ అందరు కలిసి ఆరాధన చేస్తే లేని పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడ ఆరాధన చేస్తే ఎందుకు వచ్చాడు పరిశుద్ధాత్ముడు? యోహాను భక్తుని పద్మాస్ ద్వీపంలో వేశారు. అక్కడ జనసంచారం లేనటువంటి, మరి క్రూర మృగాలు సంచరిస్తున్నటువంటి ప్రదేశంలోనికి ఆయన ఒక్కడిని వేసేస్తే, మొదట మరుగుతున్న నూనెలో దించేశారు ఆయన్ని. కానీ దేవుడు తనని కాచాడు. ఆ పద్మ ద్వీపంలో ఆత్మవశుడైపోయాడు, ఆత్మతో నింపబడ్డాడు. చాలా చక్కగా దేవుని ఆరాధిస్తున్నప్పుడు ప్రకటన గ్రంథం అంతా కూడా, అంటే రాబో దినాల్లో, రాబో తరాల్లో జరగబోయేటటువంటి సంగతులన్నీ కూడా, తీర్పును గురించి, రాకడను గురించి,
ప్రపంచంలో జరగబో సంఘటనల గురించి, యుగాంతం గురించి, ఈ భూమి ఈ ఆకాశం లయమైపోయిన తర్వాత జరగబో సంగతుల గురించి ప్రత్యక్షత జ్ఞానాన్ని ప్రభువు యోహానికి చూపించాడు. ఆయన దేవుళ్ళో ఆనందించబట్టే కదా, ఆయన దేవుళ్ళో ఆనందించబట్టే కదా ఆయనకి అది కలిగింది. అలాగే యెహెజ్కేలు ఆయన్ని ప్రవక్తని చెరసాల్లో పెట్టారు. అక్కడ ఖైదీల మధ్య ఆయన జీవిస్తుంటుంటే చాలామంది ఖైదీలు అక్కడ సంతోషంగా లేకపోయినప్పటికీ కూడా ఈయన దేవుని యందు సంతోషిస్తూ ఆత్మవశుడై దర్శనాలు చూశాడు. యెహోవా ప్రసన్నత చూడాలి. యెహోవా ప్రసన్నత అంటే యెహోవా మంచితనం, దేవుడి మంచితనం, దేవుడి గొప్ప కార్యాలు నువ్వు చూడాలి. సొలొమోను మహారాజు మందిరం కట్టినప్పుడు అక్కడికి అందరూ ఆరాధనకి వెళితే ఆ మందిరం నిండా యెహోవా తేజస్సు నింపబడింది, యెహోవా మహిమ నింపబడింది. మందిరంలో ఉన్న వాళ్ళందరూ దేవుని మహిమను చూచారు, దేవుని తేజస్సు చూచారు, దేవుని వెలుగు చూచారు, దేవుని రక్షణ ఏంటో రుచి చూచారు. యెహోవా నాకు వెలుగు, నాకు రక్షణ అయి ఉన్నాడు. యేసయ్య తలకు వెలుగు, యేసయ్య రక్షణ వాళ్ళు చూడగలిగారు, యేసయ్య మహిమ చూడగలిగారు, వాళ్ళు తేజస్సుతో నింపబడ్డారు. యాజకులు కూడా ఆ వెలుగులో, ఆ తేజస్సులో నిలబడలేకపోయారని రాయబడింది బైబిల్లో. దేవుని ప్రసన్నత చూడు. లోకంలో ఉన్నటువంటి ఈ ఏఐ నాలెడ్జ్ కానీ, ఈ సాఫ్ట్వేర్ నాలెడ్జ్ కానీ, లేకపోతే ఇవి కానీ అవి కానీ ఇప్పుడు సాఫ్ట్వేర్స్ కోసం మాట్లాడుకుంటే సాఫ్ట్వేర్ డౌన్ అయిపోయింది, సాఫ్ట్వేర్ పని అయిపోయింది, ఐటీ పని అయిపోయింది. ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి, ఐటీ ఇంజనీర్లకి అందరికీ కూడా నడుము నొప్పులు వస్తున్నాయి, ఆర్థరైటిస్ వస్తుంది, రాత్రులు నిద్ర ఉండటం లేదు, ప్రాజెక్ట్ వర్క్లు చేస్తూ ఉండాలి, చెందుతూ ఉండాలి. ఇవే బాధలు తప్ప ఇంకొక రకమైన బాధ ఏమీ కూడా కనబడతలేదు. ప్రియులారా, ఈ రోజున నేను చెప్తున్న మాటలు ఏంటంటే, నువ్వు ఎవరిని బట్టి ఆనందిస్తున్నావు? ఈ లోకాన్ని బట్టి ఆనందిస్తున్నావా? లోకంలో ఉన్న వాటిని బట్టి ఆనందిస్తున్నావా? లేక ఆకాశమందు నువ్వు తప్ప నాకెవరూ లేరయ్యా అని ఆయన అన్నట్టుగా నువ్వు దేవుని యందు ఆనందిస్తున్నావా? ఒకసారి చెక్ చేసుకోవాలి. మన జీవితంలో ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. మన జీవితంలో మనం చెక్ చేసుకోకపోతే ఈ రోజున మనం ఎందుకు ఈ లోకంలో బ్రతుకుతున్నామో అర్థం కాకుండా పోతుంది. కాబట్టి ప్రియులారా, ఆయన నేను యెహోవా యొద్ద ఒక వరం అడిగింది, అది నీ దగ్గర నీ మందిరంలో నివసించాలనే కోరిక, వరం నేను అడుగుతున్నాను అని ఆయన మాట్లాడుతున్నాడు. దేవుని మందిరంలో నువ్వు నివసింపగోరడానికి ఇష్టపడితే కనుక ఆయన ప్రసన్నత నీకు కనబడుతుంది, ఆయన రక్షణ నీకు కనబడుతుంది, ఆయన వెలుగు నీకు కనబడుతుంది. అంతేకాకుండా ఆపత్కాలంలో ఆయన తన పర్ణశాలలో నన్ను దాచెను. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను
దాస్తాడు. తన గుడారపు మాటను నన్ను దాచును. ఆశ్రయదుర్గం మీద ఆయన నన్ను ఎక్కించును. ఆయనే నాకు ఆశ్రయం, ఆయనే నాకు దుర్గము, ఆయనే ఆపత్కాలంలో దాస్తాడు. ఆయన తన పర్ణశాలలో దాస్తాడు. తన పర్ణశాలలో నన్ను దాస్తాడు. హల్లెలూయా. తన గుడారపు మాటను దాస్తాడు. గుడారపు మాటను దాస్తాడు. హల్లెలూయా. ఆశ్రయదుర్గం మీద ఆయన నన్ను ఎక్కించును. హల్లెలూయా. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. ఇదిగో నేను శత్రువులు చూసి భయపడుతున్నానేమో, నాకు శక్తి చాలక వాళ్ళ దగ్గర నేను తలదిస్తున్నానేమో, కానీ నేను ఆయన గుడారపు మాటను దాచబడినప్పుడు, ఆయన పర్ణశాలలో నేను దాచబడినప్పుడు, ఆయన దుర్గము మీద నేను దాచబడినప్పుడు నా తల దేవుడు ఎత్తేటటువంటి కృప చూపిస్తాడు. నా తల ఎత్తబడుతుంది. నీ తల ఎత్తబడును అని అక్కడ మాటలు పలుకుతున్నాడు. చూసారా? ఎంత కాపుదల, ఎంత రక్షణ, ఎంత దీవెన, ఎంత దేవుని కృప. ఆయన దాస్తాడు, ఆయన తల పైకెత్తుతాడు, ఆయన కాస్తాడు అనేటటువంటి మాటలు వస్తున్నాయి. ఈ రోజున నీకు ప్రొటెక్షన్ కావాలంటే, ఈ రోజున నువ్వు దీవించబడాలి అంటే, ఈరోజు నువ్వు తల ఎత్తుకొని బతకగలగాలి అంటే నువ్వు దేవుని మందిరానికి రావాలి బ్రదర్. నువ్వు దేవుని మందిరానికి రావాలి సిస్టర్. అబ్బాయిలు, అమ్మాయిలు, మీకు చెప్తున్న మాట ఇదే. దేవుని మందిరానికి మాకు చుట్టుపక్కల మేమున్న అపార్ట్మెంట్లో కానీ, లేకపోతే మేము ఇంతకుముందు ఉన్నటువంటి ఊళ్ళల్లో కానీ ఎలా బతుకుతున్నారు మీరు, ఎలా జీవిస్తున్నారు అంటే నాకు తెలియదు. యేసయ్యను బట్టే జీవిస్తున్నాను. నాకు నేను ఆశ్చర్యపోతుంటాను. నేటికి 25వ సంవత్సరంలోనికి వచ్చాను సేవలో. ఎలా బ్రతుకుతున్నామంటే యేసయ్య కృపను బట్టే బ్రతుకుతున్నాం, యేసయ్య దీవెని బట్టి. ఆయన పర్ణశాలలో మమ్మల్ని దాస్తున్నాడు, ఆయన గుడారంలో మమ్మల్ని దాస్తున్నాడు, ఆయన ఆశ్రయ దుర్గము మీద మమ్మల్ని నిలిచోబెడుతున్నాడు, ఆయన మా తల పైకెత్తున్నాడు. ఎందుకు అంటే మేము ఆయన ఆలయపు సేవను, మందిరపు సేవను, ఆయన ప్రత్యక్ష గుడారపు సేవను, ఆయన పర్ణశాల సేవను, ఆయన మరి ప్రత్యక్షపు జ్ఞానాన్ని, అలాగే ప్రసన్నతను చూడాలని మేము కోరుకున్నాం కాబట్టి, ఆయన సేవను చేయాలనుకొని నిర్ణయించుకున్నాం కాబట్టి, ఆయన పిలుచుకున్న ఏర్పాటుకు లోబడ్డాం కాబట్టి, ఆయన కృపలో మేము దీవించబడుతూ మా తల పైకెత్తుకుని మేము బ్రతుకుతున్నాం తప్ప ఎప్పుడు కూడా ఎక్కడ కూడా. నిజంగా చెప్పాలి అంటే అవసరతలు బోలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. నిజంగా మేము దేవుడే కనుక లేకపోతే నిజంగా ఒక దగ్గర యాచించి బతకాల్సినటువంటి పరిస్థితి మాదింది. కానీ దేవుడు ఉండబట్టి మేము ఆయన మందిరాన్ని ఇష్టపడ్డాం, ఆయన సేవను ఇష్టపడ్డాం కాబట్టి దేవుడు మాకు ఏ కొరత కొదువు లేకున్నా తల ఎత్తుకుని బ్రతికేటట్టుగానే దీవించారు తప్ప ఎప్పుడు కూడా ఆయన మమ్మల్ని విడిచిపెట్టలేదు. కానీ దేవుడు మందిరాన్ని నీవు ఇష్టపడుతున్నావా లేదా? దేవుడు మందిరంలో నువ్వు జీవించడానికి ఇష్టపడుతున్నావా లేదా? ఒక్కసారి ఆలోచన చేసుకో. దీన్ని నేను కంటిన్యూ చేసి మాట్లాడతాను. ఒక ఉదాహరణ చెప్తాను. మా ఆత్మీయ తండ్రి ఒక చిన్న పల్లెటూరు గ్రామంలో రక్షణ పొందుకున్నాను.
అక్కడ మా చర్చ్కి ఒక వ్యక్తిని కావుళ్ళ మీద మోసుకొని వచ్చేవారు. 2 బిందెలు నీళ్ళు ఒక పక్కన, ఆ వ్యక్తిని ఒక పక్కన కూర్చోబెట్టి కావుల మీద తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఆ మందిరంలో ఆయన కుంటివాడు, పక్షవాతంతో బాధపడి, కుంటుతనంతో బాధపడి ఉండేవాడు. ఆ చివరిలో దగ్గర పెడితే అప్పుడు ఆరాధన అంతా అయిపోయిన తర్వాత మా పాస్టర్ గారు ఏం చేసేవారంటే, అందరు రండి అని చెప్పేసి వెళ్ళి ఆయన కాలుకి చేతులకి నూనె రాసి అందరూ కూడా తన మీద చేతుల నుంచి ప్రార్థన చేయమని కోరుకునేవాడు. అందరం కూడా అలాగే ప్రార్థన చేసేవాళ్ళు. ఉన్నప్పుడు చాలా చిన్నవాడిని, ఇంటర్మీడియట్ చదువుతున్నాను, డిగ్రీలోకి వచ్చాను. అందరం కూడా అలాగే ప్రార్థన చేస్తూ ఒక 6 వారాలకి ఆయన దిగ్గున లేచి నడిచి వెళ్ళిపోయాడు. ఆయనకి మత్తయ్య అని పేరు పెట్టి, బాప్తిసం ఇచ్చిన తర్వాత మత్తయ్య అని పేరు పెట్టి, సంఘంలో తనకి సభ్యత్వాన్ని కల్పించి, ఆయన దేవుని బిడ్డగా మారి తన పనులు తన స్వతహాగా చేసుకుంటున్నాడు. ఇప్పుడు ఒక కుటుంబం, భార్య, బిడ్డలు అందరూ కూడా తనకు కలిగారు ఇప్పుడు. హల్లెలూయా! అది అంత గొప్ప సంగతి. తన్నే దేవుని మందిరానికి తీసుకురాకపోతే తనకి ఇంకా కుంటివాడిగానే, అవిటివాడిగానే ఉండేవారు. అలాగే భిక్షమెత్తుకునే భిక్షగాడు దేవాలయపు గుమ్మం దగ్గర అడుక్కొని బతికేటటువంటి ఒక వ్యక్తిని కూడా పేతురు, యోహాను అనేటువంటి భక్తులు బాగు చేశారు. ఏంటంటే దేవుని మందిరము, దేవుని మందిరపు గుమ్మము, దేవుని మందిరపు గడప, దేవుని మందిరపు ఆవరణంలోనికి నువ్వు రాగలిగితే, దేవుని మందిరాన్ని నువ్వు ప్రేమించగలిగితే, దేవుని మందిరంలో నువ్వు నివసింపగోరితే ఆయన ప్రసన్నత నీకు కనబడుతుంది. ఆయన కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి. ఆయన దీవెనలు నువ్వు పొందుకుంటావు. అనేక రకాలుగా నువ్వు దీవించబడతావని ఈ రోజున నేను దేవుని సేవకుడిగా ఒక్కి నొక్కానించి చెప్తున్నాను ఈ మాటలు. కాబట్టి ప్రియులారా, మీరు ఇది అసలు దేనికి భయపడాలి మీరు చెప్పండి? గుడికి రావడానికి భయం ఏంటి నీకు? ఎవరికి భయపడాలి? అది నేనెవరికి భయపడుతును, నేను ఎవరికి వెరతును, నేను ఎవరికి భయపడుతున్నా, ఎవరికి వెరుతును? యెహోవా నా ప్రాణదుర్గం. నా శరీర మాంసం తింటకే దుష్టులు నా మీదకి వచ్చినప్పుడు, నన్ను బాధించే శత్రువులు నా మీదకి వచ్చినప్పుడు వారు తొట్టిల్లి కూలి నాతో యుద్ధం చేయుటకు దండు దిగినను నా హృదయం భయపడదు. నా మీదికి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడవకుందును. యెహోవా యొద్ద ఒక్క వరము అడిగి తిని దాన్ని నేను వెదకుచున్నాను. నా మీదకి యుద్ధం రేగిన, దండు దిగిన, నా శత్రువులు నా మీదకి వచ్చిన నేను ఎవరికి వెరుతును? నేను ఎవరికి భయపడతాను? యెహోవా నాకు వెలుగు, నాకు రక్షణ. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, దేవుని మందిరాన్ని ప్రేమించండి. ఆయన ప్రసన్నత ఆయన మందిరంలో కనబడుతుంది. ఎండని ఎగ్గొట్టడం, వానని ఎగ్గొట్టడం, చలిని ఎగ్గొట్టడం సబబు కాదు. ఆటని ఎగ్గొట్టడం, చుట్టాలు బంధువులను ఎగ్గొట్టడం, ట్రిప్స్ అని ఎగ్గొట్టడం, అటు ఇటు తిరిగి ఆఖరికి దేవుని మందిరానికి దూరంగా బ్రతకడం అనేది మంచి పద్ధతి కాదు. యవనస్తులైనా, వృద్ధులైనా, ఎవరైనా సరే, స్త్రీలైనా, పురుషులైనా దేవుని మందిరాన్ని ప్రేమించి వెళ్ళి కూర్చో. అక్కడ ఆ గడపలో కూర్చో, ఆ గుమ్మాన్ని తాకు. నీకు ఎన్ని దీవెనలు కలుగుతాయో అన్ని దీవెనలు
నీ జీవితంలో నువ్వు లెక్కించలేని దీవెనలు నీ జీవితంలో జరుగుతూ వస్తుంటాయి. హల్లెలూయా. అందుకోసమే ఆకాశంలో నువ్వు తప్ప నాకెవరున్నారయ్యా, ఈ లోకంలో ఏది కూడా నువ్వు నాకుండగా ఏది కూడా అక్కర్లేదు అని ఆయన దేవుళ్ళు ఆనందిస్తున్నాడు. నీవు నేను కూడా దేవుళ్ళో పరవశించాలి, ఆనందించాలి. ఈరోజున దేవుణ్ణి కోరుకోవాలి అని మాటలు తెలియచేస్తూ ఆయన మందిరంలో నివసించాలన్న ఆశను దేవుడు నీకు సమృద్ధిగా కలిగించాలని కోరుతూ, దీవిస్తూ, ఆశీర్వదిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. అమ్మగారు వచ్చి చివరి ప్రార్థన చేస్తారు. తదుపరి కార్యక్రమాన్ని ముగించుకుందాం. ఇంకా ఇది ధారావాహికంగా మీకు ఇంకా ఈ విషయాలు బోధించబడతాయని తెలియజేస్తే నా మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదకే కారణభూతాన్ని ఘనమైన నామములో స్తుతి స్తోత్రం చేస్తుంది తండ్రి ప్రభా. ఈ మధ్యాహ్నానికి సమయంలో తండ్రి ప్రభా, మీ దాసు ద్వారా తండ్రి ప్రభా నీ స్వరాన్ని వినిపించో తండ్రి ప్రభా. యేసయ్య ఇదిగో తండ్రి ప్రభా, ఈ దినం నుంచే ప్రభా ఎంతోమంది ప్రభా ఆన్లైన్ ద్వారా శ్రద్ధగా ప్రభా నీ మాట విన్నారో తండ్రి ప్రభా, జీవమైన మాట విన్నారో తండ్రి ప్రభా. వాళ్ళ జీవితంలో తండ్రి ప్రభా యేసయ్య గొప్ప కార్యాలను జరిగించండి తండ్రి ప్రభా. ఈ వాక్యం విని వాళ్ళ హృదయంలో ఫలించేటట్టుగా ప్రభా అయ్యా, ఇక ప్రభా ఈ దినం నుంచి ప్రభా అయ్యా నీ మందిరాల్లో ప్రతి దినం ఉండడానికి, నిరంతరం నీ సన్నిధిలో ఉండడానికి ప్రభా కోరుకునే మనసున ప్రభా ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తుందండి. అలాగే ప్రభా నీ మందిరంలో ఉంటే ప్రభా అన్ని దీవెనలు ప్రభా మాకు ఇస్తావు తండ్రి. మీ రక్షణ మాతో ఉంటుంది తండ్రి ప్రభా. దేవానికి స్తోత్రాలు తండ్రి. ఈ వాక్యం వినేవారిని ప్రతి కుటుంబికిన ప్రభా పేరు పేరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి తండ్రి ప్రభా. వాళ్ళ జీవితంలో ప్రభా బహుంగా ప్రభా ఫలించుటట్టుగా ప్రభా ప్రతి ఒక్క బిడ్డని కుటుంబకి దీవించండి. వాక్యం ద్వారా ప్రభావం బలపరచండి, వాక్యంలో స్థిరపరచండి తండ్రి ప్రభా. అలాగే తండ్రి పరిచయని దీవించండి. ఈ పరిచయ ద్వారా అనేక మంది ప్రభా యేసయ్య అయ్యా తండ్రి నీ మాట విని ప్రభా నీ రక్షణార్థ మార్గంలోకి రావడానికి కృప చూపించండి. అలాగే పరిచర్యకు కావాల్సిన, కుటుంబీకి కావాల్సిన అయ్యా ప్రభా సర్వ సమృద్ధి